హాయ్ అండి. ఈరోజు పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే క్యారెట్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో చిన్న చెక్క, 2 లవంగాలు, అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినలేరు కాబట్టి. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ షేడ్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో యాడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను క్యారెట్ని సన్నగా గార్టర్తో తురుముకున్నానండి. ఇది ఒక చిన్న సైజు కప్ అంత తురుముకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ తురుముకున్న క్యారెట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిలో చిటికెడు పసుపు, అదేవిధంగా చిన్న టీ స్పూన్ అంతే కారం యాడ్ చేసుకున్నాను. 4 to 5 ఇయర్స్ పిల్లలకి ఇలాగ కొంచెం స్పైసీ తక్కువగా చేసి పెడితే ఈ క్యారెట్ రైస్ చాలా ఇష్టంగా లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఈ క్యారెట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో దీనిలో నేను ఒక చిన్న టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేశాను. దీనివల్ల మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందండి క్యారెట్ రైస్కి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగానే వేసుకున్న ఉప్పు సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. చూసారుగా, ఇప్పుడు దీనిలోకి నేను ఒక కప్ అంత సైజులో రైస్ తీసుకొని దీన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, లంచ్ బాక్స్లో సరిపోయేంత రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ ఇంతా ఇందులో బాగా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకుంటున్నానండి. చూసారుగా, మొత్తం కలిపేసుకున్నాను. మంచి కలర్ఫుల్గా అయితే ఉందండి క్యారెట్ రైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా ఒకసారి కలుపుకుంటున్నానండి. మీరు కనుక ఇలాగా తక్కువ స్పైసీతో చేసి పెడితే ఇలాగా పిల్లలు అస్సలు ఒక్క స్పూన్ కూడా వదలకుండా మొత్తం తినేస్తారండి. ఇప్పుడు నేను దీనిలో ఉన్న ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని, అదేవిధంగా మనం వేసిన బిర్యానీ ఆకుల్ని, ఆ చెక్క లవంగాల్ని కూడా తీసేస్తున్నాను బయటికి. ఎందుకంటే ఇవి కనుక పంటి కింద పడితే చిన్నపిల్లలు వాళ్ళ నోట్లో ఉన్న టేస్ట్ మారిపోయి మిగతా రైస్ అంతా వదిలేస్తారండి. అదేవిధంగా పచ్చిమిరపకాయ తగిలితే కూడా ఇంకా కారం అని రైస్ అంతా వదిలేసే ఛాన్స్ ఉంది. అందుకే నేను వీటన్నిటిని తీసి పక్కన పడేశాను. మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేయండి.